అందరికీ నమస్కారం అండి. మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అని శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు చెప్పినట్లు, ఒక మంచి పుస్తకాన్ని అర్థం చేసుకుంటూ చదివితే కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. దాన్ని ఆచరణలో పెడితే అద్భుతాలను సాధించవచ్చు. విద్య అనగా ప్రవర్తనలో కలిగే మార్పు. విద్య అంటే కేవలం తరగతి గదిలో బోధించే పాఠ్యాంశాలు మాత్రమే కాదండి. మనకు ఆనందంతో పాటు నీతి, నిజాయితీ, క్రమశిక్షణ వంటి అలవాట్లను పెంపొందించి మనలోని వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా వికసింపచేయగల ఏకైక సాధనం విద్య మాత్రమే. అటువంటి వ్యక్తిత్వ వికాస కథలను మీకు వినిపించి ఆనందింప చేయాలన్నదే నా ఈ చిన్న ప్రయత్నం. ఇక ఈ రోజు కథలోకి వెళ్దామా? ఈ రోజు కథ పేరు నవ్వుకు ఏది కారణం. ఇక కథలోకి వెళితే, ఒక రాజుకు అతని జీవితంలో నవ్వు అన్నదే లేకుండా పోయింది. ఆయనకు నవ్వు కరువయ్యింది. తన నవ్వు తస్కరింపబడిందని రాజు అనుకోసాగాడు. ఇలా ఉండగా ఒకరోజు రాజు ఇక ఉండబట్టలేక తన మంత్రితో, నేను నవ్వి ఆనందించడానికి మార్గమేమిటని అడిగాడు. అందుకు ఏం జవాబు ఇవ్వాలో మంత్రికి పాలుబోలేదు. అయినా ఏదో జవాబు ఇవ్వకుండా ఉండకూడదు కదా. అందుకని వెంటనే, రాజా, ఇందుకు ఓ ఉపాయం ఉంది. నవ్వి ఆనందిస్తున్న ఒక వ్యక్తి ధరించిన చొక్కా తీసుకుని ధరించండి. దాంతో మీరు కూడా నవ్వి ఆనందభరితులవుతారు అని తడుముకోకుండా సలహా ధోరణిలో జవాబిచ్చాడు. నవ్వుతూ ఆనందంగా ఉన్న వ్యక్తిని కలుసుకుని అతని చొక్కాను అడిగి పుచ్చుకోవాలని రాజు మనసులో అనుకుని వెంటనే గుర్రం మీద బయలుదేరాడు. రాజు నగరంలోకి వెళ్లి కొందరిని కలుసుకున్నాడు. వారిని, మీరు నవ్వుతూ ఆనందంగా ఉంటున్నారా అని అడగడం ప్రారంభించాడు. కాని ఆయన కలుసుకున్న ప్రతి ఒక్కరూ, నాకు ఈ దిగులు, నాకు ఆ దిగులు, నాకు ఈ కొరత మరియు నాకు ఆ కొరత అనే జవాబిచ్చారు. రాజు కలుసుకున్న వ్యక్తుల్లో మచ్చుకు ఒక్కరు కూడా నేను నవ్వుతూ ఆనందంగా జీవిస్తున్నానని జవాబు ఇవ్వలేదు. ఈ జవాబులతో రాజు నిరాశ చెందలేదు. పైపెచ్చు తన ప్రయత్నాన్ని తీవ్రతరం చేశాడు. 6 నవ్వుతూ ఆనందంగా జీవిస్తున్న వ్యక్తిని కనుగొని అతడి చొక్కా పొంది తీరుతాననే దృఢ నిశ్చయంతో తన అన్వేషణను కొనసాగించాడు. రాజు వెళుతున్న దారిలో కాస్త దూరంలో ఎవరో బిగ్గరగా నవ్వుతున్న శబ్దం వినవచ్చింది. రాజు ఆ వైపుగా వెళ్లి చూడగా ఒక చెట్టు కింద ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతడే బిగ్గరగా నవ్విన వ్యక్తి అని రాజు గుర్తించాడు. కాని ఆనందిస్తూ బిగ్గరగా నవ్విన ఆ వ్యక్తి దిగంబరుడుగా ఉన్నాడు. అప్పుడు రాజుకు ధరించిన వస్త్రానికి ఆనందానికి ఎటువంటి సంబంధమూ లేదు. ఆనందాన్ని అంతరంగంలోనే వెతుక్కోవాలన్న వాస్తవం గ్రహింపుకు వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.